హలో బడ్డీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ది ఫన్నీగా యూట్యూబ్ ఛానల్. 30 పాలిసెట్ ఎగ్జామ్ అని మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా. బట్ హౌ టు క్రాక్ దిస్ పాలిసెట్ ఎగ్జామ్ అని ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ గోల్డెన్ టిప్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఈరోజు నైట్ ఏం చేయాలి? Night out చేయాలి. No little funny. Sleep well today night. Remember, at least 7 hours of sleep is necessary. And రాత్రి బాగా పనుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేవచ్చు. अंदाज है जैसे छिड़ता कोई साज है, हर काम को टाला करते हैं, ये सपने पाला करते हैं. And remember, good sleep equal to good mind power. And tip 2, revise smoothly. మార్నింగ్ లేచి కొత్త టాపిక్స్ ఓపెన్ చేయొద్దు. జస్ట్ రివైజ్ ద థింగ్స్ యూ లెర్న్ బ్రీఫ్లీ. ఇఫ్ షార్ట్ నోట్స్ అవైలబుల్, రిఫర్ ఇట్. Tip 3, pack your bag. ఎస్, ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసి గో అండ్ ప్యాక్ యువర్ బ్యాగ్. బ్యాగ్లో ఏం ప్యాక్ చేయాలనేగా మీ డౌట్. బ్యాగ్లో ఆల్ టికెట్, వాటర్ బాటిల్, ఐడి ప్రూఫ్ అండ్ మెయిన్ థింగ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ పెట్టుకోండి. అండ్ మీ ఆల్ టికెట్లో ఇంకా ఏమైనా మెన్షన్ చేస్తే అవి క్యారీ చేయండి. And I think watches are not allowed. So check your all ticket and carry the things. ఎందుకు సిస్టర్ ఇప్పుడే ప్యాక్ చేసుకోవాలంటారా? అంటే మార్నింగ్ లేచి అడావిడి పడితే ఎగ్జామ్లో స్ట్రెస్ ఫీల్ ఉంటుంది అండ్ రాంగ్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. సో డోంట్ రష్ టుమారో మార్నింగ్. Tip 4, టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్. ఐ థింక్ మీకు ఇప్పటికే పేపర్ ప్యాటర్న్ తెలిసి ఉంటుంది. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 30. ఇంకా అన్ని ఎంసీక్యూస్ టైపే అండ్ మొత్తం మీ 10th క్లాస్ సిలబస్సే. సో ఫస్ట్ థియరీ చూజ్ చేసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లమాటిక్. అండ్ మీకున్న 120 మినిట్స్ని 60 మినిట్స్ ఫర్ మ్యాథ్స్ అండ్ 60 మినిట్స్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అలాట్ చేసుకోండి. ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అవ్వద్దు. డోంట్ గివ్ మోర్ దెన్ 1 minute ఫర్ ఏ క్వశ్చన్. ఒకవేళ టైం మిగిలితే లాస్ట్లో చూసుకుందాం వాటిని. అండ్ టిప్ 5, అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. యాక్చువల్లీ దేర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్. మన లక్ అనొచ్చు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోయినా Inky Pinky Punky, Daddy bought a donkey, donkey died, Daddy cried, Inky Pinky Punky. చేసి పెట్టేయండి. అండ్ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ పాలిసెట్ ఎగ్జామ్. ఆ రోజు ఎగ్జామ్ వాళ్ళకి నేను మా ఫాదర్ వెళ్ళాము, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా అక్కడ చెకింగ్ టైంలో మాకు వాటర్ బాటిల్, ఎగ్జామ్ ప్యాడ్ కూడా ఎలో లేదన్నారు. ఇంకా ఆల్ టికెట్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాము. ఎగ్జామ్ హాల్లో ఒక్కడు కూడా తెలియదు మనకి. ఎవరెవరో పడతారు, మన క్లాస్ వాళ్ళు వెనకాల పడినా సరే వాళ్ళు మనకి చెప్పే ఛాన్స్ కూడా ఉండదు. మన ఎగ్జామ్ అని రాసుకుని పోవాల్సింది అక్కడ. బికాజ్ ABCD అని డిఫరెంట్ సెట్స్ ఉంటాయి మనకి ఎగ్జామ్ పేపర్స్ అనేవి. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఫుల్ టెన్స్ ఫీల్ అయ్యా. అంటే స్టార్టింగ్ టైం కదా, 10th క్లాస్ తర్వాత ఫస్ట్ టైం ఒక ఎగ్జామ్ రాస్తున్నాము అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో ఆ టెన్షన్ ఓవర్కమ్ చేసుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేస్తా. ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండల వల్ల అనుకుంటా ఫుల్ వాటర్ థర్స్ట్ ఫీల్ అయ్యా. ఇంకా 1 అవర్కేమో ఇన్విజిలేటర్స్ వాళ్ళు వాటర్ అనేది సప్లై చేశారు. ఇంకా వాటర్ తాగిన తర్వాత కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అయ్యింది. ఇంకా ఎగ్జామ్ మాత్రం రాశాను. అవి నేను టైం మేనేజ్మెంట్ ఎట్లా చేశాను అంటే, ఫస్ట్ 30 minutes ఫిజిక్స్ తర్వాత మ్యాథ్స్కి వెళ్ళాను. మ్యాథ్స్ కొంతసేపు చేసేసరికి అంటే 30 minutes చేశాను. ఇంకా చేసేసరికి నా మైండ్ హీట్ ఎక్కింది. ఇంక అప్పుడే వాటర్ తాగా. ఇంక తర్వాత కెమిస్ట్రీ చేశాను.
కెమిస్ట్రీ కొంచెం చేసిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్కి వచ్చేసా. ఇంకా లాస్ట్ 10 minutes అని చెప్పారు ఇన్విజిలేటర్. ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందండి నా మైండ్లో టెన్షన్. ఇంకా గబా నాకు తోచిన ఆన్సర్ పెట్టేసా ABCDలో. లాస్ట్ 10 minutesలో మనకి ఇష్టం వచ్చినది రుద్దేయండి, వచ్చేస్తాయి. మనకి పాస్ మార్క్స్ వచ్చిన చాలు, ఏ కాలేజ్లో అయినా సీట్ వస్తుంది. బట్ మంచి కాలేజీలో రావాలంటే టాప్ మార్క్స్ రావాలి, టాప్ ర్యాంక్ రావాలి. అండ్ ఐ సెక్యూర్డ్ 3355 ర్యాంక్. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు నేను ఫిజిక్స్ రాసేటప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దట్ క్వశ్చన్. ఫ్యూజ్లో ఉండే వైర్ ఒక మెల్టింగ్ పాయింట్ గురించి అడిగారు. సో నేను తెలిసి రాంగ్ ఆన్సర్ పెట్టవచ్చా బికాజ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఒక్కసారి ఆన్సర్ పెట్టేమో చూసుకోండి, ఆప్షన్స్ అన్నీ చూసుకొని పెట్టండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో రాంగ్ ఆన్సర్ పెట్టి రావద్దు, తెలిసినది కూడా. అండ్ వన్ మోర్ థింగ్, బీ హైడ్రేటెడ్. అండ్ ఫైనలీ Basically, technically, logically, practically, and finally. టిప్ 6, స్టే కామ్ అండ్ పాజిటివ్. ఎగ్జామ్ పేపర్ ఇచ్చే టైంకి టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ సే యువర్ సెల్ఫ్, ఐఎమ్ రెడీ, ఐ కెన్ క్రాక్ దిస్. మీ కాన్ఫిడెన్స్, మీ విల్ పవరే ఎప్పటికైనా యువర్ స్ట్రెంగ్త్. అండ్ యూ నో దట్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. అండ్ పేపర్ చూసి వచ్చినవి అటెంప్ట్ చేయండి, అంతే. ఆల్ ది బెస్ట్.